గురించి ఒక డేటా ఉంది. రీటైల్ షాప్ అని అంటే మనం ఏదైనా అమెజాన్ లాగా అనమాట. సంథింగ్ ఏదో షర్టో లేకపోతే షూసో లేకపోతే టీవీనో మొబైలో మీరు కొంటున్నప్పుడు వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఈ డేటా అనేది స్టోర్ చేసుకుంటున్నారు అనుకుందాం. ఇప్పుడు ఆర్డర్ ఐడి చూస్తే ఈ ఆర్డర్ ఐడి అనేది ఏ కైండ్ ఆఫ్ డేటా, వాట్ టైప్ ఆఫ్ డేటా. ఈ ఆర్డర్ ఐడి అనేది ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవాలని అంటే వాడాల్సిన డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, ఆల్ఫా న్యూమరిక్స్ రెండింటి కాంబినేషన్లో ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ డేటా టైప్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ పోస్టల్ కోడ్ చూడండి. పోస్టల్ కోడ్ ఆ జిప్ కోడ్ మనకి ఆబ్వియస్లీ నెంబర్సే ఉంటాయి. ఈ నెంబర్స్ దట్టు హోల్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, హోల్ నెంబర్ ఉంది. సో ఈ పోస్టల్ కోడ్ అనేది ఏ కైండ్ ఆఫ్ డేటా అని అంటే ఇది ఇంటీజర్ కైండ్ ఆఫ్ డేటా, హోల్ నెంబర్ కైండ్ ఆఫ్ డేటా. సో ఈ డేటా టైప్స్ ఏం చేస్తుంది అని అంటే నీ డేటా అనేది ఏ కైండ్ ఆఫ్ డేటా అనేది డిఫైన్ చేయడానికి ఈ పర్టికులర్ డేటా టైప్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నేమ్లో ఏముంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో ఆల్ఫాబెట్స్ అని అంటే ఏంటిది, స్ట్రింగ్. సో స్ట్రింగ్ డేటా టైప్ మనం ఈ కస్టమర్ నేమ్కి వాడాల్సింది. సో సింపుల్ లాంగ్వేజ్లో డేటా టైప్ అని అంటే ఏంటంటే మీ యొక్క డేటా ఏ కైండ్ ఆఫ్ డేటా, నెంబరా లేకపోతే డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఆర్డర్ డేట్, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, డేట్ ఫార్మాట్లో ఉంది. ఓకే, నీ డేటా డేట్, లేదు నీ డేటా స్ట్రింగ్, లేదు నీ డేటా నెంబర్స్. సో వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ డేటా టైప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి పైథాన్లో. మనము ప్రతి ఒక్క క్లాస్లో ఒక్కొక్క డేటా టైప్ గురించి మెల్లగా నేర్చుకుందాం. అన్నీ ఒకటే వీడియోలో చెప్పడం అంటే కాంప్లెక్స్ అయిపోతుంది. సో వీ విల్ స్టార్ట్ విత్ స్ట్రింగ్ డేటా టైప్. మనం స్ట్రింగ్ అనే డేటా టైప్ గురించి మనం మాట్లాడుకుందాం. స్ట్రింగ్ అనే డేటా టైప్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ నెంబర్స్. హలో, నేము సామి ఆర్ రజనీకాంత్, సంథింగ్ ఏదైనా నెంబర్స్ కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అడ్రస్ కూడా ఉంటుంది కదా, 5 సంథింగ్ ఏదో, దెన్ సంథింగ్ ఏరియా. సో అట్లాంటి ఆల్ఫా న్యూమరిక్ కూడా మనం స్ట్రింగ్లో పెట్టవచ్చు. సో ఓకే, ఇప్పటి మటుకు మీకు అర్థం అవ్వాల్సింది స్ట్రింగ్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది. దాంట్లో మనం ఏం స్టోర్ చేసుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ పెట్టుకోవచ్చు, ఆల్ఫా న్యూమరిక్ పెట్టుకోవచ్చు అనేది మీకు అర్థమైపోయింది. చాలు, ఇప్పటి మట్టికి చాలు. దానికి ఎగ్జాంపుల్గా నేను ఒకటి చూపెడతాను. ఓకే, ఒక కోడ్ రాస్తా. ఏ ఈక్వలెన్స్ టు 10, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇది ఎందుకు రాస్తున్నానో మీకు చెప్తాను. ఏ అనేది ఒక వేరియబుల్ అని అంటే ఏంటంటే నా వాల్యూని స్టోర్ చేసుకోవడానికి వాడే టెంపరీ వాల్యూ అనుకుందాం. 10 అనే దాన్ని నేను ఏలో పెట్టుకుంటున్నాను, అంతే. 10 అనే వాల్యూని ఏలో పెట్టుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ, ఈ ఏలో ఉన్నది ఏ టైపు అంటే దాని టైప్ ఏంటి. ఇప్పుడు సింపుల్, ఏలో ఏముంది, 10 ఉంది. దాని టైప్ అంటే ఏంటి, డేటా టైప్ అనమాట. దాని డేటా టైప్ ఏంటి, నెంబర్ ఆర్ ఇంటీజర్. ఒకసారి రన్ చేస్తాను చూడండి. క్లాస్ ఇంట్ అంటే ఈ ఏ యొక్క టైప్ ఏంటంటే ఇంటీజరు అని వస్తుంది. బట్ నేను ఎక్కడ ఇంటీజర్ అని పెట్టలేదే. టైపు అంటే డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ డేటా టైప్ అనమాట. డేటా టైప్ అంటే ఏదో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈక్వలెన్స్ టు డేటా టైప్ అని అంటేనే టైప్. ఓకే, ఇంటీజర్ అని వస్తుంది. ఎట్లా వస్తుంది, నేను డిఫైన్ చేయలేదే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి కానీ C++ కానీ జావా కానీ మీకు వచ్చి ఉంటే మీరు ఇట్లా డిఫైన్ చేయాలి. ఏలో స్టోర్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇట్లా పెట్టాలి. మామూలుగా ఏలో స్టోర్ చేసుకుంటున్నావు 10 ఫైన్. బట్ ఏలో ఏ టైప్ ఆఫ్ డేటాని నువ్వు పెడదాం అనుకుంటున్నావు, ఇంటీజర్ డేటాని పెడదాం అనుకుంటున్నా, లేదు ఫర్ ఎగ్జాంపుల్ కేస్ నేము, దీంట్లో సంథింగ్ ఇది పెడదాం అనుకుంటున్నా. నేమ్ అనే దాంట్లో ఏం పెడదాం అనుకుంటున్నావు, ఏ టైప్ ఆఫ్ డేటా, STR, అవి డిఫైన్ చేయాల్సి వచ్చేది. డేటా టైప్ కూడా డిఫైన్ చేయాల్సి వచ్చేది. బట్ పైథాన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనము వేరియబుల్ వాడుతున్నప్పుడు మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకుందాం అనుకున్నప్పుడు డేటా టైప్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే ఆటోమేటిక్గా మీ డేటాని బట్టి డిటెక్ట్ చేసుకొని వాడుకుంటుంది అనమాట. సో దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఈ టైప్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది, అందుకే ఇది చెప్తున్నాను. సో ఇక్కడ మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ పైథాన్. సో ఇదే మీకు డిఫరెన్స్ ఏంటి,
జావాలో నేను వేరియబుల్లో స్టోర్ చేస్తున్నప్పుడు డేటా టైప్ పెడతాను, బట్ పైథాన్లో డేటా టైప్ పెట్టాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. సో ఈ ఆటోమేటిక్గా పిక్ చేసుకునే ప్రాసెస్ని ఏమంటామంటే డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. అంటే డైనమిక్గా ఆటోమేటిక్గా అదే పిక్ చేసుకుంటుంది. సో దానికి వాళ్ళు వాడుతున్న టర్మినాలజీ ఏంటంటే డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ జావాలో కానీ సిలో కానీ మనం స్టాటిక్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, జావాలో కానీ సిలో కానీ మనం వేరియబుల్ పెడుతున్నప్పుడు దాని డేటా టైప్ కూడా మనమే డిఫైన్ చేయాలి. సో దాన్ని ఏంటి అంటామంటే స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ పైథాన్. సింపుల్ వర్డ్లో చెప్పేయండి, ఏంటంటే జావాలో వేరియబుల్ మనం వాడుతున్నప్పుడు దాని డేటా టైప్ మనమే పెట్టాలి, పైథాన్లో డేటా టైప్ పెట్టాల్సిన అవసరం లేదు. సో దానికి వాడే టర్మినాలజీ ఇది. మీకు ఇవి గుర్తుంటే ఇవి చెప్పండి, లేదంటే నేను చెప్పినట్టు చెప్పేసేయండి. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ పైథాన్. ఫ్రెషర్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతారు, ఏంటంటే విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా పడుతుంది. ఏంటి విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో ఏది కరెక్ట్ అని అంటారు. ఇన్ పైథాన్ టైప్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ అవైలబుల్. టైప్ కాన్సెప్ట్ అంట అవైలబుల్లో ఉండదంట. ఇంకొకటి ఏంటి, ఇన్ పైథాన్ టైప్ కాన్సెప్ట్ ఉంటుంది, బట్ వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు డిక్లేర్ ఎక్స్ప్లిసిట్లీ. ఏది కరెక్ట్? సెకండ్ వన్ కరెక్ట్. ఎందుకు? టైప్ అనే కాన్సెప్ట్ ఉంది, నేను ఆల్రెడీ టైప్ అనేది వాడుతున్నా, టైప్ అనే కాన్సెప్ట్ ఉంది, బట్ టైప్ని ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అదే కదా మనం మాట్లాడుకుంది, టైప్ని మనం డేటా టైప్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇది చెప్తుంది, టైప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, బట్ నువ్వే డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు అనేది సెకండ్ పాయింట్. కాబట్టి ఇది కరెక్ట్. సో ఇట్లా కూడా అడుగుతారు. సో ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ 2 క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు డేటా టైప్ అంటే ఏంటో తెలిసింది, స్ట్రింగ్ అనే డేటా టైప్ గురించి కూడా మీకు తెలిసింది. ఇప్పుడు స్ట్రింగ్లో ఉండే స్లైస్ ఆపరేటర్ గురించి మనం మాట్లాడుకుందాం. మీకు స్లైస్ అని అంటే మామూలుగా ఏం గుర్తొస్తుంది? స్లైస్ ఒక పీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మ్యాంగో ఉంది, దాన్ని మీరు స్లైస్ చేస్తారు కదా. స్లైస్ ఇప్పుడు ఫుల్ మ్యాంగో ఉంది, స్లైస్ చేసినాక ఏమొస్తుంది? దాంట్లో 1 పార్ట్ లేకపోతే ఒక పీస్. సేమ్ వే ఈ స్లైస్ ఆపరేటర్ కూడా పైథాన్లో సేమ్. మీ దగ్గర ఒక వర్డ్ ఉంటుంది, దాంట్లో సమ్ పార్ట్, సేమ్ స్లైస్ చేసినాక మీకు ఎట్లయితే పార్ట్స్ వస్తున్నాయో సేమ్ వే ఒక నేమ్లో నుంచి ఒక వర్డ్, ఒక స్ట్రింగ్లో నుంచి ఒక పార్ట్ తీసుకుందామనంటే అప్పుడు మీరు వాడాల్సింది ఏంటంటే ఈ స్లైస్ ఆపరేటర్. స్లైస్ అంటే ఏం లేదు, పార్ట్స్. ఓకే, ఫుల్ మ్యాంగో ఉంది, దాన్ని పార్ట్ చేయడాన్ని మనం స్లైస్ అని అంటాం కదా. సేమ్ వే పైథాన్లో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్ట్రింగ్ తీసుకుంటా, స్ట్రింగ్ నా నేమ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్ళి ఇదంతా తీసేస్తాను, నేమ్ అనేది ఒక వేరియబుల్, దాంట్లో నా నేమే పెడతాను. ఇది ఎగ్జాంపుల్ కేసు, దీని టైప్ ఏమై ఉంటుంది? స్ట్రింగ్ అయి ఉంటుంది. జస్ట్ వెరిఫై చేద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ నేమ్ అనే వేరియబుల్లో ఏముంది, దాని డేటా టైప్ ఏంటి, ఏమొస్తుంది? స్ట్రింగ్ వస్తుంది. STR అంటే స్ట్రింగ్. సో లెట్స్ క్లియర్ దిస్ విండో, ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నా నేమ్ ఉంది, ఫైన్. ఇప్పుడు నా నేమ్లో నుంచి స్లైస్ చేద్దాం అంటున్నా. ఏం కావాలనంటే నాకు ఈ నేమ్లో నుంచి ఈ పార్ట్ కావాలి, రజని, RAJANI వరకు మాత్రమే కావాలి. ఒకసారి ఎక్సెల్కి వెళ్తా. సో దీంట్లో ఓకే నాకు ఫుల్ వర్డ్ ఉంది, దీంట్లో నాకు ఏం కావాలంటున్నా? ఈ పార్ట్ కావాలంటున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్లైస్ చేద్దాం అనుకుంటున్నా నా వర్డ్ని. ఇది నాకు కావాల్సింది. ఓకే, ఈ పార్ట్ కావాలి. ఇప్పుడు నేను స్లైస్ చేయాలి. సేమ్ మ్యాంగోని మీరు ఎట్లయితే స్లైస్ చేస్తున్నారో సేమ్ నేను దానికి స్లైస్ చేయాలి. దానికి మనం వాడే మెథడ్ ఏంటంటే పైథాన్లో ఇండెక్సింగ్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఇండెక్సింగ్. మీకు సింపుల్ లాంగ్వేజ్లో ఇప్పుడు మీకు ఈ నేమ్ ఉంది కదా, బ్యాక్ ఎండ్లో ఈ స్ట్రింగ్కి ఇండెక్సింగ్ ఉంటుంది అనమాట. ఇండెక్సింగ్ అని ఉంటే ఓకే నేమ్ అనే దాంట్లో ఇది పెట్టినావు. ఈ నేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? సమ్ XYZ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్యారెక్టర్స్ వచ్చేసరికి 0, సెకండ్ క్యారెక్టర్కి 1, ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటా పోతుంది. మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్కి పొజిషనింగ్ అంటూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇండెక్సింగ్. సో ఈ ఇండెక్స్ని బేస్ చేసుకొని మీరు స్లైస్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకేముంది? 0, ఈ R అనే దానికి 0 అనేది పొజిషన్, A అనే దానికి 1 అనేది పొజిషన్, J అనే దానికి 2, దీనికి 3, దీనికి 4, దీనికి 5. సో నాకు పొజిషనింగ్ ఐడియా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? 0 నుండి 5 వరకు తీసుకుంటే నాకు సరిపోతుంది కదా. ఆల్రెడీ నాకు పొజిషన్ క్లియర్గా ఉంది.
సో నేను చేయాల్సింది ఏంటి, నాకు కావాల్సిన పొజిషనింగ్ని బేస్ చేసుకొని తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నాకు తెలుసు ఆర్ అనేది 0 నుంచి ఉంది, ఐ అనేది 5లో ఎండ్ అవుతుంది. ఓకేనా, ఈ పార్ట్ నేను తీసుకుంటే సరిపోతుంది. సో అదే మనం ఇప్పుడు చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేమ్లో 0 నుండి, ఇప్పుడు దీని ఫార్ములా ఏంటంటే మీకు ఇక్కడ చెప్తున్నాను కదా, బిగిన్ పొజిషను ఎండింగ్ పొజిషన్ పెడితే సరిపోతుంది. బిగిన్ పొజిషను అండ్ ఎండింగ్ పొజిషన్ ఏంటి, బిగిన్ పొజిషన్ వచ్చేసరికి 0, ఎండింగ్ పొజిషన్ వచ్చేసరికి 5 కదా. సో ఇది ఎట్లా ఇవ్వాలంటే, బిగిన్ పొజిషన్ మీకు అర్థమైతే చాలు, 0 నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ వాల్యూ. ఎండింగ్ పొజిషన్ వచ్చేసరికి n-1 కైండ్ ఆఫ్ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో n-1 మీరు ఇచ్చే వాల్యూ -1 వరకు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ఇచ్చాను అనుకుందాం, 0 ఇచ్చిన స్టార్టింగ్ పొజిషన్ 0/6 ఇచ్చిన, అంటే ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే 0 నుండి 5 వరకు. ఎందుకు 0-6 అనేది n-1 అనమాట. 0-6 అనేది n-1, n అనేది 6, -1 అంటే 5, అంటే 5 వరకు వస్తుంది. ఇప్పుడు మేము చూపెడదాం. 6, ఓకే 6 వరకు అంటున్నా. నేమ్లో నుండి 0 నుంచి 6 వరకు తీసుకో, ప్రింట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, RAJANI. ఎందుకు 6 పెట్టినా 5 వరకే వచ్చింది, 5 వరకు ఎందుకు వచ్చింది, 6 పెట్టినా నేను, బట్ 5 వరకు ఎందుకు వచ్చింది అని అంటే, దాని నేచర్ ప్రకారము నువ్వు ఏదైతే నెంబర్ లాస్ట్కి ఇస్తావో ఎండింగ్ పొజిషన్ దగ్గర, అది -1 లాగా వర్కౌట్ అవుతుంది. లాస్ట్ వాల్యూ -1. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 ఇచ్చిన, అప్పుడు ఏమవుతుంది 6, అంటే n అనేది 7, నువ్వు తీసుకునే వాల్యూ వచ్చేసరికి, ఒరిజినల్ వాల్యూ వచ్చేసరికి, లాస్ట్ వాల్యూ వచ్చేసరికి n-1 అంటే 6 అనమాట, టెక్నికల్గా 6. సో ఇప్పుడు 6 వరకు వస్తుంది. ఇది నేను రన్ చేస్తే, సో రన్ చేద్దాం. 6 ఎక్కడి వరకు ఉంది, K వరకు ఉందంట 6. ఒకసారి వెరిఫై చేయండి, 0 నుంచి 6 వరకు వచ్చింది, K వరకు ఉంది, కరెక్ట్గానే వచ్చింది. సో ఇట్లా వర్కౌట్ అవుతుంది అనమాట. 0 నుంచి n-1, 0 నుంచి ఎండింగ్ పొజిషన్ n-1. సో అట్లా ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇది మీరు ఇవ్వాల్సిన పొజిషనింగ్ అనమాట. స్టార్ట్ వాల్యూ ఏంటి, ఎండ్ వాల్యూ ఏంటి, ఇట్లా ఇచ్చుకుంటారు. దీంట్లో ఇంకొన్ని ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నేమ్ తీసుకుంటా, ప్రింట్ నేమ్ కోలను 4 or 5 ఇస్తా, 6 ఇస్తా. ఇది కామెంట్ అవుట్ చేస్తున్నా. ఇది స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వలేదు నేను, ఎండింగ్ పొజిషన్ ఇచ్చినాను. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ ఎట్లా డిఫైన్ చేస్తావు, ఈ కోలన్కి ముందు ఉండేది స్టార్టింగ్ పొజిషన్, ఈ కోలన్ తర్వాత ఉండేది ఎండింగ్ పొజిషనే కదా. ఈ కోలన్ తర్వాత వాల్యూ ఇచ్చిన అంటే ఎండింగ్ పొజిషన్ ఇచ్చిన, మరి ముందే ఎందుకు ఇవ్వలేదు? ఓకే రన్ చేద్దాం, అసలు ఏమొస్తుంది, ఇవ్వకుండా వస్తుందా చూద్దాం. ఒకసారి క్లియర్ చేస్తాను, సేఫర్ సైడ్ రన్ చేద్దాం. అసలు వర్కౌట్ అవుతుందా, ఎందుకు ఈయన స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వలేదు. ఓకే అయినా వర్కౌట్ అయింది, ఏదో 6 వరకు వచ్చింది, రజనీ అని వచ్చింది. లెట్స్ వ్యాలిడేట్. 6 వరకు వచ్చింది, 6 పెట్టినాం కదా. 6 అని అంటే ఇక్కడ 6 పెట్టామంటే 5 వరకు చూసుకోవాలి మనం. సో ఇక్కడ వరకు బాగానే వచ్చింది. నేను ఇదే ఇచ్చానే, మరి ఇది స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వలేదు కదా. అట్లాంటి కేసెస్లో ఏం తీసుకుంటుంది అంటే మొత్తం తీసుకుంటుంది, అంటే 0 నుంచి తీసుకుంటుంది. మీరు ఇవ్వకపోతే దానికి ఏమర్థం అవుతుంది అని అంటే స్టార్టింగ్ పొజిషన్ లేదు. స్టార్టింగ్ పొజిషన్ లేనప్పుడు బై డిఫాల్ట్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటుంది. సో ఎప్పుడైతే మనం ఇవ్వమో అప్పుడు సర్వర్కి ఏమర్థం అవుతుంది అంటే స్టార్టింగ్ నుంచి, ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో 0 నుంచి, అక్కడి నుంచి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తా, స్టిల్ వర్కౌట్ అవుతుంది. అంటే 0 నుంచి 10 వరకు, 0 నుంచి 10 వరకు వర్కౌట్ అయ్యింది, 0 నుంచి 10 వరకు. సో ఇదే రివర్స్, మళ్ళీ ఇదే రివర్స్. మీరు స్టార్టింగ్ ఇస్తారు, స్టార్టింగ్ నేను 0 ఇస్తా, ఎండింగ్ ఇవ్వ, అప్పుడేమవుతుంది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఇవ్వలేదు కాబట్టి ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడి వరకు వస్తుంది, ఎక్కడి వరకు అయితే ఎండ్ ఉంటుందో అక్కడి వరకు వస్తుంది. సరే రన్ చేద్దాం. చూడండి లాస్ట్ వరకు వచ్చింది. ఫస్ట్ పొజిషన్ మేబీ ఒక 5 ఇస్తా, 5 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎండింగ్ ఇవ్వలేదు. ఎండింగ్ ఇవ్వలేదు అంటే ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడి వరకు వస్తుంది. సో మీరు ఇవ్వకపోయినప్పుడు అది ఆటోమేటిక్గా లాస్ట్ పొజిషన్ వరకు తీసుకుంటుంది. సో స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వనప్పుడు స్టార్టింగ్ నుంచి, లాస్ట్ పొజిషన్ ఇవ్వకపోతే లాస్ట్ వరకు తీసుకుంటుంది అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వశ్చన్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దీన్ని మీరు యూజ్ చేసి మీరు ఎట్లా పడితే అట్లా ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, దాంట్లో నేను 2 నుండి 6 వరకు తీసుకుంటా.
2 నుంచి 6 వరకు తీసుకుంటా. ఇది కామెంట్ అవుట్ చేస్తా. ఇప్పుడు నేను పొజిషనింగ్ ఇచ్చాను కాబట్టి పొజిషనింగ్ ప్రకారం వర్కౌట్ అవుతుంది. సో నేనేమన్నా స్టార్టింగ్ పొజిషన్ 2, ఎండింగ్ పొజిషన్ 6 అంటే 6 - 1, 2 నుంచి 5 వరకు రావాలి. 2 నుంచి 5 వరకు, 2 నుంచి 5 వరకు ఏముంది, JANI అంట. 2 నుంచి 5 వరకు ఏముంది, 2 నుంచి 5 వరకు JANI వర్కౌట్ అవుతుంది. సో ఇట్లా స్లైసింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, స్లైసింగ్ అనేది బాగానే చెప్పినావు, బట్ ఈ కాన్సెప్ట్ నాకు రియల్ టైంలో ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఇంటర్వ్యూలో ఏ విధంగా వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, అది మీకు చెప్తాను. ఈ ఇండెక్సింగ్ మీకు అర్థమైపోయింది కదా. ఈ ఇండెక్సింగ్తో పాటుగా రివర్స్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది అనమాట. రివర్స్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. రివర్స్ ఇండెక్స్ అని అంటే లాస్ట్ నుంచి ఇవ్వడం. లాస్ట్ నుంచి ఇచ్చేటప్పుడు వీళ్ళు -1 తోటి స్టార్ట్ చేస్తారు. లాస్ట్ క్యారెక్టర్కి ఇండెక్సింగ్ ఉంటుంది రివర్స్లో. బట్ అదేంటంటే ఇక్కడ 0తో స్టార్ట్ అయింది కదా, ఇక్కడికి వచ్చేసరికి -1తో స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ -1 ప్రింట్ చేస్తా. ఏంటిది -1 అంటే ఏంటి, ఏ ప్రింట్ అవుతుంది, ఇది కదా లాస్ట్ ఏంటి మనది -1 అంటే అనేది ప్రింట్ అయింది. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ -2 ప్రింట్ చేస్తా. -2 ప్రింట్ చేస్తే T ప్రింట్ అయింది. అది ఎక్స్పెక్టెడ్. మన ఏదైతే పొజిషనింగ్ ఉంటుందో దాని ప్రకారం వచ్చేస్తుంది. మీకు ఇంటర్వ్యూలో ఇట్లాంటి క్వశ్చన్స్ పడితే ఫస్ట్ మీరు ఇది రాసుకోండి. ఈ 2 రాసుకున్నాక దాన్ని బట్టి మీరు సాల్వ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇవి 2 ఇండెక్సింగ్, రివర్స్ ఇండెక్సింగ్ రాసుకుంటారో పేపర్ మీద, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఇప్పుడు నేను -2 నుంచి -1 వరకు తీసుకుందాం. వర్కౌట్ అవుతుంది. -2 అంటే ఏంటి, T, -1 అంటే ఏంటి, H. బట్ ఈ -1 అనేది మళ్ళీ సేమ్ N-1 కదా. సో అందుకని ఇది రాదు. N-1 ఇక్కడ కూడా సేమ్ అట్లనే. లాస్ట్ క్యారెక్టర్ -1 అంటే -1 ఇక్కడ వరకు ఇచ్చినాము అంటే ఇక్కడ వరకే తీసుకుంటుంది. అది సేమ్ మనము 6 ఇస్తే 5 వరకు ఎట్లయితే తీసుకుంటుందో -1 అంటే -2 వరకే తీసుకుంటుంది. మీకు వెరిఫికేషన్ కోసం -1 పెడతా. బట్ ఇది చేంజ్ చేస్తా. ఇది ఒక 3 పెడదాం. అంటే 3 నుంచి 2 వరకు చూడండి. 3 నుండి 2 వరకు వచ్చింది. -1 పెట్టా. ఎందుకు -1 రావట్లేదు అంటే దాని నేచర్. N-1 కదా. మనం ఇక్కడ ఎట్లయితే చూసామో ఇక్కడ కూడా అంతే. మీరు -2 పెట్టారనుకో ఇక్కడ వరకే వస్తుంది. -3 పెడితే ఇక్కడ వరకే వస్తుంది. సో అట్లా. సో ఇది పొజిషనింగ్ ఆర్ ఇండెక్సింగ్ గురించి అండి. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎట్లా పడతాయి అనేది చూద్దాం. సో ఇప్పుడు నాకు వర్డ్ ఉంది. వాళ్ళు ఎట్లా అడగొచ్చానంటే రిజల్ట్ నాకు ఎట్లా కావాలనంటే RAJANIKNTH. ఇక్కడ మీరు గమనిస్తే స్టార్టింగ్ పొజిషన్ని అప్పర్ కేస్లోకి మారుస్తున్నారు. ఈ అప్పర్ కేస్లోకి మారడానికి మనకు ఒక స్ట్రింగ్ మెథడ్స్ కానీ స్ట్రింగ్ ఫంక్షన్స్ కానీ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా కన్వర్ట్ చేయవచ్చు. అప్పర్కి name.upper సింపుల్. ఈ ఫంక్షన్ వాడితే అయిపోతుంది. ప్రింట్ చేద్దాం. అప్పర్ అనేది ఒక ఫంక్షన్ అంట. ఆల్రెడీ రెడీమేడ్ కోడ్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చినారు. మనం లైబ్రరీస్ అన్నాం కదా, ఈ లైబ్రరీస్ వల్ల యూజ్ ఏంటంటే ఇదే, మనం జస్ట్ వాడుకుంటే సరిపోతుంది. అదే మనకి కన్వర్ట్ చేసి ఇస్తుంది. బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ కోడ్ ఉంది, జస్ట్ వీ నీడ్ టు యూజ్ ఇట్ అనమాట ప్రాపర్ వేలో. చూడండి, నేను నేమ్ని అప్పర్లోకి కన్వర్ట్ చేసిన. ఇట్లా కన్వర్ట్ చేస్తే నా ప్రాబ్లం ఏంటంటే అన్నిటికీ అవుతుంది, నేమ్ మొత్తం అప్పర్లోకి వస్తుంది. బట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి, ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ని మాత్రమే అప్పర్లోకి కన్వర్ట్ చేయమని చెప్తున్నారు. సో దానికి నేను ఏం చేయాలి, ఫస్ట్ క్యారెక్టర్ని ఫిట్ చేసుకొని దాన్ని ఇప్పుడు నేను ఎట్లయితే అప్పర్లోకి మార్చానో ఆ విధంగా మార్చాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేమ్లో నుంచి సింపుల్ 0 అని తీసుకుంటే ఫస్ట్ క్యారెక్టరే కదా, అప్పర్కి మారుస్తా. 0 అంటే ఫస్ట్ క్యారెక్టరే. దీన్ని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ R అనేది అప్పర్కి మారుస్తున్నా. R అనేది ఏంటి, 0 ఇండెక్స్. సో ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, R అనేది అప్పర్లోకి మూవ్ అయిపోయింది. ఫైన్. ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ ఒకసారి రన్ చేయండి. R అనేది వచ్చేసింది. ఫైన్. R అనేది అప్పర్లోకి మారింది. బట్ ఇది ఎట్లా మరి, ఇది కూడా తీసుకోవాలి కదా. సో కంకాటినేషన్ వాడుతున్నా. జస్ట్ ప్లస్. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టున్నాం దీని గురించి. మీకు ఐడియా లేదనంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వర్డ్స్ ఉన్నాయనుకోండి, STR1
రజని, str2 KNTH. ఈ రెండు నేను కంబైన్ చేయాలన్నప్పుడు str1 ప్లస్ జస్ట్ మీరు మ్యాథమెటిక్స్లో ఎట్లయితే చేస్తారో సేమ్ వే ప్రింట్ చేద్దాం. ప్రింట్ రెండు వర్డ్స్ని కంబైన్ చేస్తున్నా, అంటే కంబైన్ చేస్తున్నా ఒక సింగిల్ లైన్లో. చూద్దాం ఏమొస్తుంది. ఎక్కడో తప్పు ఉంది, ఇది కామెంట్ అవుట్ చేద్దాం. ఇది నాకు అనవసరం. ఇప్పుడు జస్ట్ రన్ చేయండి. రజనీకాంత్ లేదు, ఈ మధ్యలో ఇంకేదన్నా యాడ్ చేద్దాం అనుకున్నాం. నేను అండర్స్కోర్ యాడ్ చేద్దాం అనుకుంటాను. మళ్ళీ ఒక ప్లేస్ పెట్టండి, అంతే. మళ్ళీ ఒక ప్లేస్ పెట్టండి. ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, ఇదొక వర్డ్. జస్ట్ రన్ వన్ మోర్ టైం. ఇక్కడ చూడండి, రజనీ అనేది ఒక వర్డ్, ఐఫన్ ఆర్ అండర్స్కోర్ ఒక వర్డ్, కాంత్ అనేది ఒక వర్డ్. ఇంకొక వర్డ్ పెట్టాలంటే మళ్ళీ ప్లస్ పెట్టి కామా పెడదాం, ఇంతే. ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ద సేమ్ మెథడ్ నేను అక్కడ కూడా వాడుతున్నా. ఇక్కడ చూడండి, సో సేమ్ మెథడ్ ఇక్కడ కూడా నేను వాడుతున్నా. సేమ్ కంకాటినేషన్ వాడతాను ఇక్కడ కూడా. ఫస్ట్ క్యారెక్టర్ ఇక్కడ వరకు వచ్చింది, బాగానే ఉంది. ఫస్ట్ క్యారెక్టర్తో పాటుగా మిగతాది కూడా నాకు కావాలి మరి. సో దానికి నేను ఏం చేస్తానంటే ఇట్లా చేయవచ్చు కదా, ప్రింట్ నేమ్లో నుండి ఏంటిది 1 నుంచి మిగతాది అంతా తీసుకోవచ్చు కదా. 1 నుంచి మిగతాది అంతా తీసుకుంటే నాకు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. 1 నుంచి ఇది ఇగ్నోర్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవచ్చు కదా నేను. ఏ నుంచి ఇక్కడ వరకు అంటే ఏ అనేది ఏంటి 1, సో అక్కడ నుంచి తీసుకుంటా. సింపుల్. మీరు ఎక్సెల్కి వెళ్ళినా ఇప్పుడు నాకేం కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి. అంటే 1 నుంచి లాస్ట్ వరకు. ఐదర్ మీరు హార్డ్ కోడ్ చేస్తారా, హార్డ్ కోడ్ చేయడం ఎందుకు, ఎండింగ్ పొజిషన్ ఇవ్వకపోతే ఎండ్ వరకు వస్తుంది కదా. సో అదే నేను చేస్తున్నా. స్టార్టింగ్ పొజిషన్ 1 నుంచి లాస్ట్ వరకు ఇవ్వు. సో ఇది ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇవ్వు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చింది. ఇక్కడ ఎట్లాగో మనం 0 ఫెచ్ చేసుకున్నాం. ఇవి రెండు మనము కంబైన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు రెండు ప్లస్ చేసుకుంటే అయిపోతుంది. నేమ్ అనేది ఇక్కడ వరకు బాగానే ఉంది. అప్పర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0. ఓకే, ఇది తీసుకొచ్చి ఆడబెట్టేసేయండి. నేము నుండి 1 నుంచి లాస్ట్ వరకు, 1 నుండి లాస్ట్ వరకు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ 0ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా, నేమ్ నుంచి 0ని ఎక్స్ట్రాక్ట్ చేసి అప్పర్కి మారుస్తున్నా. నెక్స్ట్ వన్ వెరీ ఈజీ. 1 నుంచి మిగతాదంతా ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నా. ఇప్పుడు ఆర్ ఉంది, మిగతా వర్డ్ కూడా ఉంది, అవి రెండింటిని కంబైన్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఆర్ క్యాపిటల్ అండ్ మిగతాదంతా లోవర్ కేస్లో వచ్చేసింది. ఎందుకు, నేను ఈ విధంగా కన్వర్ట్ చేశాను కాబట్టి. సో ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంకొకటి ఎట్లా అడుగుతారంటే, ఇది లాస్ట్ వన్ క్యాపిటల్లోకి మార్చని అంటారు. ఏ ఓడైనా పర్లేదు, లాస్ట్ వన్ క్యాపిటల్ లెటర్లోకి మార్చమని అంటారు. ఇప్పుడు నేను రాసిన కోడ్ ఏ వర్డ్కైనా వర్కౌట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు లాస్ట్ చూద్దాం. లాస్ట్ది మరి ఎట్లా చేయాలంటే సేమ్ లాజిక్, సేమ్ అప్రోచ్, కొంచెం కోడ్ చేంజ్ అవుతుంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్యారెక్టర్ 0. ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ అంటే 0 వాడాను. లాస్ట్ క్యారెక్టర్ అంటే ఏంటి, లాస్ట్ క్యారెక్టర్ మీరు ఎట్లా తీసుకుంటారు, ఐదర్ మీరు ఫైండ్ అవుట్ చేసుకొని 10 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లేదు బై డిఫాల్ట్ ఇక్కడ 0 ఎట్లయితే ఉందో -1 వాడినా లాస్ట్ క్యారెక్టర్ వస్తుంది కదా. సో అదే నేను చేస్తా. నేమ్ నుంచి లాస్ట్ క్యారెక్టర్ అంటున్నాడు. 10 ఇవ్వడం ఎందుకు, నేను ఫైండ్ అవుట్ చేసుకుని 0, 1, 2, 3 ఇట్లా ఫైండ్ అవుట్ చేయడం ఎందుకు. -1 అంటే నాకు ఎట్లాగో ఐడియా ఉంది లాస్ట్ క్యారెక్టర్ వస్తుందని, అదే ప్రింట్ చేయండి. -1 వాడుతున్నా, హెచ్ వచ్చింది. లేదు మీరు 10 వాడినా 11 వాడాలి కదా. 11 వాడితే అది వస్తుంది. ఎందుకు 10 రావాలని అంటే 11 వాడాలి. అవుట్ ఆఫ్ ఇండెక్స్ 10 వాడాలి. ఓకే, హెచ్. ఓకే, 0 to హెచ్. ఓకే, మనం ఒకటే వాడుతున్నాం కదా. ఓకే, 10 పొజిషనింగ్. ఓకే ఫైన్. సో ఈ 10 ఇచ్చే బదులు నాకు -1 ఈజీగా ఉంది. సో ఇది నేను వాడతా. -1 ఈజీగా ఉంది, క్లియర్. -1 ఈజీగా ఉంది. సో ఇది నేను వాడుతున్నా. ఫైన్, నాకు లాస్ట్ క్యారెక్టర్ వచ్చింది. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎట్లా, ఇక్కడ నుంచి నేను ఇక్కడ వరకు ఎట్లా తీసుకోవాలి. సో దానికి నేను ఏం చేస్తానంటే ప్రింట్ నేమ్ యొక్క లెంత్ ఎంత అసలు చూద్దాం. నేమ్ యొక్క లెంత్ ఎంత వస్తుందో చూద్దాం. ఇది కామెంట్ అవుట్ చేస్తా. నేమ్ యొక్క లెంత్ ఎంత ఉంది, లెంత్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 11 ఉన్నాయి.
11 ఉంటాయి ఆబ్వియస్లీ. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 10 వరకు ఎండ్ అయిందంటే 11 క్యారెక్టర్స్ ఉంటాయి. 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. 11 క్యారెక్టర్స్లో నాకు ఎక్కడి వరకు కావాలి, 9 వరకు కావాలి. అంటే మనం 10 ఇవ్వాలి. 9 వరకు రావాలని అంటే మనం 10 ఇవ్వాలి కదా. సో లెంత్ -1 నేను వాడుకోవచ్చా? లెంత్ -1 వాడుకోవచ్చా? నేను వాడుకోవచ్చు. ఎందుకు? నాకు ఎక్కడి వరకు కావాలంటున్నా, ఇక్కడ వరకు కావాలి. మామూలుగా అయితే ఇక్కడ వరకు కావాలి అని అంటే నేను 10 ఇవ్వాలి కదా. 9 వరకు కావాలని అంటే నేను 10 ఇవ్వాలి. మనకి 11 అనేది లెంత్ ఉంది, లెంత్ అనేది 11 ఉంది. బట్ నేను ఇవ్వాల్సిన వాల్యూ 10 ఇవ్వాలి. 10 వరకు ఇస్తే నాకు కరెక్ట్ ఇక్కడ వరకు వస్తుంది. సో దానికి నేను ఏం చేస్తానంటే 11 - 1 పెడతా. 11 - 1 అంటే లెంత్ -1. సో అదే నేను ఇక్కడ ఇస్తాను, లెంత్ -1 అని ఇద్దాం. ప్రింట్ నేమ్లో నుండి స్టార్టింగ్ పొజిషన్ ఏమి ఇవ్వట్లా, అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ పొజిషన్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ నేమ్ -1 ఇస్తా. లెంత్ ఆఫ్ నేమ్ -1 అంటే 10 అని మీనింగ్ అనమాట. 10 అని మీనింగ్. ఓకేనా? 10 అని మీనింగ్. 0 నుంచి 10 వరకు ఇది పాపులేట్ అవుతుంది. జస్ట్ ప్రింట్ ఇట్. ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చింది. 11 మనం పాపులేట్ చేస్తున్న లెంత్, ఆ లెంత్ని యూజ్ చేసుకొని -1 చేస్తున్నాం 10 వరకు రావాలని. 10 వరకు అని అంటే ఇక్కడ వరకు వస్తుంది. 10 అంటే మళ్ళీ అగైన్ n-1 కదా, మనం ఇక్కడ 10 ఇచ్చినట్టు, ఆబ్వియస్లీ ఇక్కడ 10 ఇచ్చినట్టు ఇండైరెక్ట్గా. ఇది 10 అనమాట. సో 10 అంటే -1 లాగా వర్కౌట్ అవుతుంది కదా. సో అందుకని అట్లా వచ్చింది. సో ఇప్పుడు ఇది వచ్చింది, ఇది కూడా వచ్చింది. ఇప్పుడు ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ వెరిఫై చేద్దాం. ఇప్పుడు చూస్తే 11 ఇది లెంత్, ఇది ఇగ్నోర్ చేయండి. లెంత్ని బేస్ చేసుకొని వర్డ్స్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసిన, స్లైస్ చేసిన, లాస్ట్ క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చుకున్నా. దీన్ని అప్పర్లోకి మార్చడమే కదా, అప్పర్ రాసేస్తే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి పాపులేట్ చేద్దాం. హెచ్ అనేది పాపులేట్ అయింది. ఇప్పుడు జస్ట్ నేను ఏం చేయాల్సిందంటే కంకాట్ చేయడమే. కంకాట్ చేయడానికి ఏం వాడతారు? ప్లస్, ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ క్లియర్ చేసి రన్ చేయండి. ఇప్పుడు చూడండి కరెక్ట్ వచ్చింది. సో ఇది ఇంకొక కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. లాస్ట్ క్యారెక్టర్స్ని కనుక నువ్వు అప్పర్లోకి మార్చాలన్నప్పుడు ఇది కీ. ఏది అని అంటే లాస్ట్ క్యారెక్టర్ని నువ్వు ఎట్లా ఫెచ్ చేస్తావు. లాస్ట్ క్యారెక్టర్ని నేను ఫెచ్ చేయాల్సింది -1ని యూజ్ చేసుకొని, లేదు మాన్యువల్గా కౌంట్ చేసుకొని పెట్టుకుంటావా అని అంటే పెట్టుకోవచ్చు. అది నీ ఫ్లెక్సిబిలిటీ. నాకు -1 ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఏ క్యారెక్టర్, మీ నేమ్ ఇప్పుడు నా నేమ్ రజనీకాంత్, మీ సురేష్ అయి ఉండొచ్చు. మళ్ళీ సురేష్ రాసుకొని 0, 1, 2, 3 అట్లా ఫైండ్ అవుట్ చేసే బదులు -1 గుర్తుంది అనుకోండి. -1 ఈజ్ నథింగ్ బట్ యువర్ లాస్ట్ క్యారెక్టర్. అది గుర్తుంటే చాలు. ఏ వర్డ్ అన్న ఉండనివ్వండి, -1 పెడితే నాకు లాస్ట్ క్యారెక్టర్ వస్తుంది. ఎట్లయితే 0 పెడితే స్టార్టింగ్ క్యారెక్టర్ వస్తుందో. ఇంకొక క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అని అంటే ఇట్లా కూడా అడగొచ్చు. స్టార్టింగ్, ఎండింగ్, అప్పర్ కూడా ఉండొచ్చు. సో సేమ్ లాజిక్ ఎట్లా వాడతారంటే ఇంతకుముందు రెండింటిని కంబైన్ చేయడం. ఇంతకుముందుది ఇది. నేను ఇంతకుముందు ఏం చేశాను, ప్రింట్ సేమ్ లాజిక్ రెండు కంబైన్ చేయడం ఒకటే. అది 0ని అప్పర్కి కన్వర్ట్ చేసాం. ప్రింట్ చేస్తే క్యాపిటల్ R వస్తుంది. ఓ ఫైన్. దాని తర్వాత మనం పెట్టింది ఏంటి, నేమ్ 1 నుంచి తీసుకోవాలి. ఇప్పుడు 1 నుంచి లాస్టింగ్ పొజిషన్ వచ్చేసరికి 1 నుండి ఇక్కడ వరకు కావాలి. 1 నుండి ఇక్కడ వరకు మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఇది లెంత్ -1. 1 నుండి లెంత్ -1. ఒకసారి రన్ చేయండి చూద్దాం. 1 నుండి లెంత్ -1 T వరకు వచ్చింది. మరి లాస్ట్ క్యారెక్టర్ ఎట్లా, మళ్ళీ సేమ్. పైన ఆల్రెడీ మనకు ఉంది -1 అప్పర్, -1 అప్పర్. చూడండి ఇప్పుడు రెండు కూడా క్యాపిటల్ లెటర్స్లో వచ్చినాయి. సో ఫస్ట్ క్యారెక్టర్ ఏమో 0, లాస్ట్ క్యారెక్టర్ ఏమో -1. దెన్ మనకు కావాల్సినది హార్డ్ కోడ్ చేసినా పర్లేదు. 1 నుంచి 10 లేకపోతే 1 నుంచి 9. నాకు ఫార్ములా ఉంది కాబట్టి నేను అదే వాడుతున్నా. మీకు వేరే హార్డ్ కోడ్ చేసినా కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇది స్ట్రింగ్ యొక్క స్లైసింగ్ గురించి. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది. మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఓన్లీ కొన్ని టర్మ్స్. డేటా టైప్ అంటే ఏంటి, స్ట్రింగ్ డేటా టైప్లో మనం ఏ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటాం, అండ్ ఈ ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వశ్చన్స్
ఇది ఏదైతే ఉందో మీకు అర్థమైన భాషలోనే చెప్పండి. పైథాన్లో ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. జావా అండ్ సి++లో మనం ఎక్స్ప్లిసిట్గా ఇవ్వాలి. సో దాన్ని స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. పైథాన్ వచ్చేసరికి ఆటోమేటిక్గా పిక్ అవుతుంది కాబట్టి డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ స్లైసింగ్ వచ్చేసరికి, స్లైసింగ్ అంటే ఏంటి? స్లైసింగ్ అంటే ఒక వర్డ్ని పార్ట్లుగా విడగొట్టడం. సో నేను అదే చేస్తున్నా. మీకు ఇది గనక రాయడం వస్తే మీరు ఎట్లాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు. జస్ట్ ఈ నెంబర్స్ మీరు కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు స్లైసింగ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ టేబుల్ క్రియేట్ చేసుకోండి. ఈ టేబుల్ని క్రియేట్ చేసుకొని మీరు ఈజీగా మీరు ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో అది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్కి ఎప్పుడైనా 0తో స్టార్ట్ అవుతుంది. అండ్ రివర్స్ ఇండెక్సింగ్ వచ్చేసరికి -1 తోటి స్టార్ట్ అవుతుంది. రివర్స్ ఇండెక్సింగ్ వచ్చేసరికి -1. ఇది అర్థం అవుతే చాలు. అండ్ ఈ n-1 కూడా మీరు అర్థం చేసుకోవాలి. బిగిన్ 0, అది బిగిన్ మీరు ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ ఎన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి -1 చేస్తే అక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు 0 నుంచి 5 వరకు అని రాశాను. ఇప్పుడు నేనేం రాశానంటే 0 నుండి 5 వరకు అని రాసా. ఇది నేను ఇచ్చిన ఇండెక్స్. 0 అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 ఇచ్చాను కదా, n-1 అంటే 4 వరకే వస్తుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది గుర్తుంటే చాలు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా ఇన్ఫో. ఈ రోజు నుండి మనము పైథాన్ గురించి నేర్చుకుందామండి. ఈరోజు క్లాస్లో పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి అండ్ పైథాన్లో ఉండే డేటా టైప్స్ గురించి అండ్ దట్ టు ఈ క్లాస్లో స్ట్రింగ్ అనే డేటా టైప్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీక్ నుండి ప్రతి వీక్ కంపల్సరీ పైథాన్ మీద ఒక క్లాస్ సెషన్ అనేది నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది సెషన్ 1లో పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ క్లాస్ 1లో పైథాన్ గురించి నేర్చుకుందాం అన్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ పైథాన్? సో టెక్స్ట్ బుక్ డెఫినేషన్ వచ్చేసరికి పైథాన్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ హై లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటారు. సో ఇప్పటి మట్టికి మీరు ఈ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ వదిలేసేయండి. ఇప్పటి మట్టికి మీరు పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అర్థమైతే చాలు. సో పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ హియర్ వాట్ ఈస్ మీన్ బై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నావు, ఫైన్. బట్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, బిఫోర్ దట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీతో మాట్లాడాలంటే ఒక లాంగ్వేజ్ వాడుతున్నా, అదేంటి? తెలుగు ఆర్ ఇంగ్లీష్. మీతో నేను కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక లాంగ్వేజ్ ఎట్లయితే పిక్ చేసుకుంటున్నానో సేమ్ వే నేను కంప్యూటర్తో మాట్లాడాలంటే నాకు ఒక లాంగ్వేజ్ ఉండాలి. ఆ లాంగ్వేజ్ని ఏమంటామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఎ హ్యూమన్ స్పెసిఫిక్ రీడబుల్ వే ఆఫ్ టెల్లింగ్ వాట్ టు డూ టు ది కంప్యూటర్. సో కంప్యూటర్కి మనం చెప్తామన్నమాట, ఒక కోడ్ రాసి హాయ్ కంప్యూటర్ ప్రింట్ 1 to 5 అని నేను వర్డ్స్లో చెప్తే అది ప్రింట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, హాయ్ కంప్యూటర్ లెట్స్ ప్రింట్ 1 to 5 అంటే అది ప్రింట్ చేయదు. దానికి ఎట్లా చెప్పాలి? ఒక కోడ్ రాసి చెప్పాలన్నమాట. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సపోర్ట్ అయ్యే కోడ్తో దానికి నేను చెప్తే అప్పుడు ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ కేస్ నేను ఇప్పుడు ఒకటి రాస్తాను చూడండి. హాయ్ కంప్యూటర్ ప్రింట్ 1 to 5 అన్నాను కదా, అట్లా అంటే అది ప్రింట్ చేయదు. బట్ దానికి అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు చూడండి, నేను ఒక కోడ్ రాసా, ఒక పీస్ ఆఫ్ లైన్స్ అనేది రాసిన, ఒక కపుల్ ఆఫ్ లైన్స్ రాశాను. అది పైథాన్ కోడ్. లెట్స్ ఫర్గెట్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ కోడ్. బట్ ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను కంప్యూటర్కి ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు 1 to 5 ప్రింట్ చేయమని నేను కంప్యూటర్కి ఎట్లా చెప్పాను? ఒక కోడ్, ఒక పీస్ ఆఫ్ ప్రోగ్రామ్ ద్వారా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నా ఇన్స్ట్రక్షన్ని బేస్ చేసుకొని అది పాపులేట్ చేసింది, 1 to 5 ప్రింట్ చేసింది. బట్
ఏదైతే మనం ఇక్కడ నేను రాశానో అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటే నేను మీతో ఎట్లయితే కమ్యూనికేట్ అవుతున్నానో, నేను ఈ కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే నాకు ఒక లాంగ్వేజ్ ఉండాలి. నేను వర్డ్స్తో చెప్తే అది, ఇప్పుడు వాయిస్తో చెప్తే అది అర్థం చేసుకోదు కదా. సో అందుకని హ్యూమన్ రీడబుల్, కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఏంటంటే అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పటి మట్టికి మీకు ఒక వర్డ్ అర్థమై ఉండాలి, అదేంటంటే పైథాన్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే అర్థమైతే చాలు. సో పైథాన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ పర్పస్, కంప్యూటర్కి హ్యూమన్కి కమ్యూనికేషన్ పర్పస్ కోసం యూజ్ అయ్యేదే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి కొంచెం హిస్టరీ కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది క్లియర్. ఈ పైథాన్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఈ వాన్ రాసమ్ అనే పర్సన్ 1990లో ఈ పైథాన్ అనేది ఇంట్రడ్యూస్ చేసినాడు. ఈ 1990లో ఈయన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, అప్పటికే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చున్నాయి మార్కెట్లో, బట్ ఎందుకు పైథాన్ని స్పెసిఫిక్గా బిల్డ్ చేశాడంటే 1990స్లో ఆయన మెయిన్ ఇంటెన్షను ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి కోడ్ అనేది ఈజీగా రాసే విధంగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసుకుంటే సి కానీ, C++ కానీ, జావా కానీ, .NET కానీ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది వెన్ కంపేర్ టు పైథాన్. సో ఈయన మేజర్ మోటివ్ ఏంటంటే ఈజీగా ఉండాలన్నమాట, రాయడానికి, రీడ్ చేయడానికి, వాడడానికి ఈజీగా ఉండే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను డెవలప్ చేస్తాను అన్న ఇంటెన్షన్ తోటి ఈ పైథాన్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడనమాట 1990. ఈ ఈజీ అనే టర్మ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈజీగా రీడబుల్ ఉండాలి, ఈజీగా రాసేటట్టు ఉండాలి, ఈజీగా యూజ్ చేసేటట్టు ఉండాలనేది ఈయన యొక్క ఇంటెన్షన్. సో అందుకని నేను ఈయన గురించి చెప్తున్నా. సో 1919లో ఈయన పైథాన్ అనేది ఇంట్రడ్యూస్ చేసినాడు. అండ్ పైథాన్ 3, దిస్ ఈస్ ది వెరీ ఫేమస్ వర్షన్. సో పైథాన్ 3 అనేది మనకి 2008 నుంచి ఉంది. అంతకుముందు పైథాన్ 1, పైథాన్ 2, దెన్ పైథాన్ 3, అట్లా మనకి వర్షన్స్ అనేవి జనరేట్ అవుతా వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇది చూస్తే పైథాన్ డాక్యుమెంటేషన్ నుంచి నేను తీసుకునే స్క్రీన్ షాట్ ఇది. దీంట్లో ఇప్పుడు మనకి కరెంట్లీ లేటెస్ట్ వర్షన్ ఏంటంటే 3.13.1 అనేది లేటెస్ట్ వర్షన్. ఓకేనా. ఈ వర్షన్ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. వర్షన్ అంటే ఏంటంటే మీ ఫోన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ వర్షన్ 1, ఐఫోన్ వర్షన్ 2, ఐఫోన్ వర్షన్ 3 అని వస్తాయి కదా. ఏంటంటే ఫీచర్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. ఐఫోన్ 1లో మేబీ కెమెరా అంత బాగోదు, ఐఫోన్ 2కి వచ్చేసరికి కెమెరా పిక్సెల్స్ ఇంక్రీజ్ చేస్తారు, లేకపోతే ఇంకో స్పేస్ ఇంక్రీజ్ చేస్తారు, ఇంకేం అడిషనల్ ఫీచర్స్ ఇచ్చుకుంటూ పోతారు కదా. వర్షన్కి డిఫరెన్స్ అంటే మన లాస్ట్ వర్షన్లో ఉన్న బగ్స్ ఫిక్స్ చేస్తూ అడిషనల్గా ఆ బగ్స్ పైన ఆ ఫిక్సెస్తో పాటుగా ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి ఇచ్చుకుంటూ పోతారనమాట. సో కరెంట్లీ ద లేటెస్ట్ వర్షన్ ఈస్ 3.13.1 అనేది మనకి లేటెస్ట్ వర్షన్. సో ఇది పైథాన్ హిస్టరీ గురించి. మీకు ఇక్కడ ఈ స్లైడ్లో అర్థం అవ్వాల్సింది ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే పైథాన్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేసినారు, ఈ పర్టికులర్ పర్సన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినాడు అంటే 1990. బట్ ఈజ్ మెయిన్ మోటివ్ ఏంటి, ఈజీగా ఉండాలి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఈజీగా ఉండాలనేది ఆయన మెయిన్ మోటివ్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ దేనికనంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసినాడు, ఫైన్. బట్ వై పైథాన్? మనకి మార్కెట్లో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. నేను ఎందుకు పైథానే నేర్చుకోవాలి, ఎందుకు మనం ఇదే యూజ్ చేయాలనేది నెక్స్ట్ స్లైడ్. ఎందుకు అని అంటే నేను ముందుగానే చెప్పినట్టు ఆ పర్సన్ మెయిన్ మోటివ్ ఏంటంటే ఈజీగా ఉండాలి, రాసేటప్పుడు కానీ, మనం చదివేటప్పుడు కానీ, మనం అర్థం చేసుకునేటప్పుడు కానీ, లేదా మనం యూజ్ చేసేటప్పుడు కానీ ఆ కోడ్ అనేది ఈజీగా ఉండాలి. అది పైథాన్ యొక్క మేజర్ అడ్వాంటేజ్. మీరు కొన్ని క్లాసులు పోయిన తర్వాత పైథాన్ కోడ్ ఎందుకు ఈజీ అనేది ఈ టర్మ్ మీకు అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో పైథాన్ అనేది వెన్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ ఈజీ టు రైట్, వెరీ ఈజీ టు రీడ్ అండ్ వెరీ ఈజీ టు మెయింటైన్. సో అది పైథాన్ యొక్క మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే లాట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లైబ్రరీస్ అనమాట. మనకి పైథాన్లో చాలా రెడీమేడ్ ఫంక్షనాలిటీ ఆల్రెడీ ఉంటుంది, జస్ట్ మనము అది యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ ఈ కోడ్ మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ లైబ్రరీస్ యొక్క ఇంటెన్షన్ ఏంటనేది చెప్దామన్న దానికోసం ఇప్పుడు నేను ఇంకొక పీస్ ఆఫ్ కోడ్ రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ అంటే ఏంటని చెప్పడానికి. ఎగ్జాంపుల్
ప్రింట్ ఇప్పుడు చూడండి, రెడీమేడ్ లైబ్రరీ యొక్క యూజ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 5 యొక్క ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు అబ్జర్వ్ చేస్తే సిలో కానీ జావాలో కానీ C++లో కానీ మీరు ఆ లాజిక్ రాయాలి. ఫ్యాక్టోరియల్ ఏదైతే లాజిక్ ఉంటుందో ఆ లాజిక్ మీరు కోడ్లో రాయాలి. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక మ్యాథ్ అనే ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకొని, ఆల్రెడీ కోడ్ ఇక్కడే ఉంటుంది మ్యాథ్లోనే, నేను జస్ట్ ఆ లైబ్రరీని యూజ్ చేసుకొని ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఇవ్వండి అని చెప్తున్నా అంతే. ఒకసారి మీకు రన్ చేసి చూపెడతాను. చూడండి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనేది మనకి 120. బట్ వేరే లాంగ్వేజెస్లో నేను ఇది చేసుకుంటూ వెళ్ళాలి. దీని లాజిక్ నేను రాస్తూ ఉండాలి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5ది నేను లాజిక్ రాసుకుంటూ పోవాలి. అప్పుడు మాత్రమే నాకు రిజల్ట్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి, ఈ ఫంక్షనాలిటీ ఆల్రెడీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. నేనే ఇక్కడ ఇది ఎక్కడ రాయట్లా, ఆల్రెడీ దీని లోపల అది ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ లైబ్రరీలో. అంటే ఈ రెడీమేడ్ లైబ్రరీస్ వల్ల మనకి రాయాల్సిన కోడ్ అంటే టైం సేవ్ అవుతుంది, కాంప్లెక్సిటీ కూడా సేవ్, అంటే కాంప్లెక్సిటీ కూడా లేదు కదా, మన లాజిక్ అవసరంలా. ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేను లాజిక్ చెప్పాను, మీకు తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ లైబ్రరీ గురించి తెలిస్తే చాలు. సో అదనమాట లైబ్రరీస్ యొక్క అడ్వాంటేజ్. ఇట్ విల్ సేవ్ ది డెవలపర్ టైం. సో రెడీమేడ్ లైబ్రరీస్ అనేవి చాలా ఉంటాయి. సో దానివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది, కాంప్లెక్సిటీ కూడా తగ్గుతుంది. సో ఇది మేజర్ సెకండ్ అడ్వాంటేజ్. ఫ్రేమ్వర్క్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిజాంగో అట్లాంటివి యూఐ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ కూడా మీకు సెకండ్ పాయింట్ రిలేటెడే. ఇప్పుడు నేను ఆ లాజిక్ రాయకపోవడం వల్ల నాకేంటంటే టైం సేవ్ అవుతుంది. ఓకేనా, అదొక పాయింట్. మళ్ళీ కంప్యూటర్ ప్రాసెసింగ్ టైం అనేది ఎందుకు అంటున్నారంటే, మీరు సి చూస్తే 2 స్టెప్స్ చేయాలి. ఒకటి కంపైలేషన్, దెన్ ఎగ్జిక్యూషన్. నేను ఇక్కడ కంపైల్ ఏం చేయట్లా, జస్ట్ రన్ బటన్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. అంటే కంపైలేషన్ ఇక్కడ లేదనమాట. బట్ సిలో మీకు కంపైల్ చేయాలి, దెన్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ ఆ స్టెప్ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే ఆబ్వియస్లీ టైం అనేది సేవ్ అవుతుంది కదా. సో దట్ ఈస్ వాట్ థర్డ్ పాయింట్ ఈస్ సేవింగ్. డెవలపర్ టైం సేవ్ అవుతుంది ఎందుకు, లైబ్రరీస్ వాడుతున్నందుకు. ఇంకోటి ఏంటంటే కంపైలర్ స్టెప్ కూడా లేదు కదా, దానివల్ల ప్రాసెసింగ్ టైం కూడా మనకి తగ్గుతుంది. సో అది థర్డ్ పాయింట్ అనమాట. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మనకు గ్రేట్ డాక్యుమెంటేషన్ ఆన్లైన్లో పైథాన్ మీద ఉందన్నమాట. ఎందుకనంటే చాలా మంది పైథాన్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఏదైనా కొత్త ఫంక్షనాలిటీ తెలిసింది అనుకోండి, దాని మీద డాక్యుమెంట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. అట్లా మనకి రెడీమేడ్ డాక్యుమెంటేషన్ ఆర్ గ్రేట్ డాక్యుమెంటేషన్స్ మనకి చాలా ఉన్నాయి మార్కెట్లో పైథాన్ గురించి. సో అది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే, సో ఇప్పుడు పైథాన్ ఎందుకు అనేది తెలిసింది. ఎందుకు అని అంటే ఈజీగా ఉంటుంది, రెడీమేడ్ కోడ్ ఆల్రెడీ ఉంది, కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్స్ ఇట్ ఈస్ ఫాస్టర్. సో ఈ మూడు పాయింట్స్ అండ్ గ్రేట్ డాక్యుమెంటేషన్ కూడా మనకి ఆల్రెడీ అవైలబుల్లో ఉండడం వల్ల మనం పైథాన్ అనేది మార్కెట్లో వాడుతున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ స్లైడ్ దేనికనంటే, వాట్ వీ కెన్ డూ విత్ పైథాన్. ఓకే, ఈజీగా ఉంటుందని చెప్పినవు, ఫైన్. బట్ ఈ పైథాన్ ఈజీగా ఉంది, ఫైన్. బట్ నేను ఎందుకు పైథాన్ నేర్చుకోవాలి, మనం ఏం చేస్తాం ఈ పైథాన్ యూజ్ చేసి. ఓకేనా, దానికి ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం పైథాన్ యూజ్ చేసి చేయొచ్చు. బట్ నేను డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్ వాడిని కాబట్టి కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ స్లైడ్లో పెట్టాను. ఎందుకంటే నేను అన్ని ఇక్కడ పెట్టలేను, ఎందుకంటే పైథాన్ అన్ని థింగ్స్ చేస్తుంది అనమాట. బట్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఇక్కడ పెట్టాను. సో మేజర్లు ఇప్పుడు చూస్తే కొన్ని టాస్క్ అనేవి మీరు ఆటోమేట్ చేయవచ్చు. ఏంటి, ఈమెయిల్ పంపించడం, సర్చింగ్ ఫైల్స్ని సర్చ్ చేయడం, ఎడిటింగ్ చేయడం, PDF ఫైల్ నుంచి వర్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఆటోమేట్ ఈమెయిల్స్ ఆర్ టెక్స్ట్ మెసేజెస్, అట్లాంటి వాటిని కూడా, అంటే ఆటోమేటిక్ ఏదైనా ఒక పనిని ఆటోమేట్ చేయడానికి పైథాన్ అనేది వాడచ్చు. ఏం ఆటోమేట్ చేస్తావు, ఈమెయిల్స్ పంపడం, టెక్స్ట్ మెసేజెస్ పంపడం, PDFస్లో ఉన్న డేటాని రీడ్ చేయడం, ఆ PDFని అప్లోడ్ చేయడం, రీడింగ్ అండ్ ఎడిటింగ్ ది ఎక్సెల్ ఫైల్స్. సో ఇవన్నీ ఆటోమేటెడ్ రిలేటెడ్ థింగ్స్కి పైథాన్ వాడవచ్చు. బట్ నా ఫేవరెట్ ఏంటంటే ఈ పార్ట్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆర్ డేటా ఇంజనీరింగ్. డేటా సైన్స్ ఆర్ డేటా ఇంజనీరింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్. మనం డేటా ఇంజనీరింగ్లో కానీ డేటా సైన్స్లో కానీ ఏం చేస్తాం, వీ విల్ డీల్ విత్ ది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. బిగ్ డేటా అని అంటాం కదా. మనం రియల్ టైంలో ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్
మీద వర్క్ చేస్తున్నానంటే, క్లౌడ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నానంటే ఆ డేటా అనేది హ్యూజ్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు హ్యూజ్ డేటాని అనలైజ్ చేయాలన్నా, ప్రాసెస్ చేయాలన్నా మనం వాడాల్సింది ఈ పైథాన్ లాంగ్వేజ్, వన్ ఆఫ్ ది ఆప్షన్. సో మనం విజువలైజేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ టాస్క్ కూడా మనం పైథాన్ యూజ్ చేసి పర్ఫామ్ చేయొచ్చు. క్రియేట్ అండ్ రన్ ప్రిడిక్టివ్ ఆల్గారిథమ్స్. ఓకేనా, మనం ఏదైనా ఆల్గారిథం ఫీడ్ చేసి మనము కోడ్ కూడా పైథాన్లో రాయొచ్చు అనమాట. ఆల్గారిథం రిలేటెడ్ కోడ్ కూడా మనం పైథాన్లో రాయొచ్చు. సో డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ మనం పైథాన్ యూజ్ చేసి రాయొచ్చు. యూఐ రిలేటెడ్ యాక్టివిటీస్ అనుకోండి, కొంతమంది యూఐ పీపుల్ కూడా పైథాన్ వాడతారు. ఎందుకు? వెబ్సైట్స్ బిల్డ్ చేయడం, గేమింగ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడము బై యూజింగ్ ఫ్రేమ్వర్క్స్, డిజాంగో, ఫ్లాస్క్ ఇట్లాంటివి ఉన్నాయి చూసారా, వీటిని యూజ్ చేసి వెబ్సైట్స్ లేదా యూజర్ ఇంటర్ఫేస్ అవన్నీ క్రియేట్ చేస్తారు. ఓకే, నా టాస్క్, నా రోల్ ప్రకారం నేను చేసేది ఏంటంటే ఇది డేటా ఇంజనీర్ కాబట్టి ఈ డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తా. ఎప్పుడైనా నాకు హ్యూజ్ డేటా ఉన్నప్పుడు దాన్ని అనలైజ్ చేయడం కానీ, దాన్ని ప్రాసెస్ చేయడం కానీ, అదంతా నేను పైథాన్ యూజ్ చేసి చేస్తాను. సో నెక్స్ట్ వన్. సో ఇది పైథాన్ ఎందుకు అని అంటే, వాట్ వీ కెన్ డూ విత్ పైథాన్ అన్న దానికి ఈ స్లైడ్ అండి. దీంట్లో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పాను. యాజ్ అ డేటా ఇంజనీర్ ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, డేటాబేస్ డెవలపర్, ఆ డేటా అనలిస్ట్, ఆ డేటా ఇంజనీర్, డేటా సైన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ డెవలపర్, ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం పైథాన్ యొక్క డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఏమేమి కవర్ చేసామంటే ఈ స్లైడ్కి ముందు, వాట్ ఈస్ పైథాన్. పైథాన్ అంటే ఇప్పటి మట్టికి ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కవర్ చేసాం. ఇట్ ఈస్ జస్ట్ ఏ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్, అంతే. హిస్టరీ గురించి కూడా నేర్చుకున్నాం. హిస్టరీ అంటే ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఈ పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు చేశాడు అనేది మెయిన్ మోటివ్. అది మనం అర్థం చేసుకుంటే వై వీ నీడ్ టు చూస్ పైథాన్ అనేది అర్థమైపోతుంది. ఈజీ అండ్ లాట్ ఆఫ్ లైబ్రరీస్, టైం సేవ్ అవుతుంది, గ్రేట్ డాక్యుమెంటేషన్. ఓకేనా, పైథాన్ యూజ్ చేసి ఏమేమి చేయవచ్చు అని అంటే ఈ పాయింట్స్ మనం చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు మట్టికి పైథాన్ ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే పైథాన్లో ఏమేమి ఉంటాయి. ఆ స్టెప్లో పైథాన్లో మనకి ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పైథాన్లో ఉండే డేటా టైప్స్ గురించి నేర్చుకోవడం. పైథాన్లో ఉండే డేటా టైప్స్ ఏమేమి ఉంటాయంటే చాలా ఉంటాయి. బట్ ఈ క్లాస్ మట్టికి మనం నేర్చుకోవాల్సింది ఓన్లీ స్ట్రింగ్స్ అంటే ఆ వర్డ్లోనే మీకు అర్థమైపోతుంది. స్ట్రింగ్స్ అంటే ఏదైనా ఒక ఆల్ఫా న్యూమరిక్. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్, ఓకేనా, నా ఫస్ట్ నేమ్, నా లాస్ట్ నేమ్, అదొక ఆల్ఫా న్యూమరిక్ కదా. సో అట్లాంటి క్యారెక్టర్స్ని నువ్వు స్టోర్ చేసుకుందాం అనుకుంటే నువ్వు వాడాల్సింది స్ట్రింగ్స్. ఓకేనా, మీకు ఒక ఎక్సెల్ యూస్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా న్యూమరిక్ అన్నాను కదా. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటి? ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, ఇవి ఆల్ఫాబెట్స్. ఆల్ఫా న్యూమరిక్ అన్నాను కదా, ఏబిసి 1 2 3. అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనకు ఆల్ఫా న్యూమరిక్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ సంథింగ్ ఇట్లా ఉంటుంది కదా, ఇది ఆల్ఫా న్యూమరిక్. ఇవన్నీ స్ట్రింగ్స్ అనమాట. సో ఆ స్ట్రింగ్ అంటే నథింగ్ బట్ ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్. సో ఓకేనా, ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఆల్ఫా న్యూమరిక్ ప్యాటర్న్ కానీ మీరు స్టోర్ చేసుకుందాం అన్నప్పుడు మీరు వాడాల్సింది ఏంటంటే స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఏంటంటే మీది ఏ కైండ్ ఆఫ్ డేటా అంటే ఇప్పుడు ఏబిసి అనేది ఏ కైండ్ ఆఫ్ డేటా? స్ట్రింగ్ డేటా, ఆల్ఫా న్యూమరిక్. ఇదేంటి? ఏ కైండ్ ఆఫ్ డేటా? స్ట్రింగ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నా సాలరీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 నా సాలరీ అనుకుందాం. ఇది ఏ కైండ్ ఆఫ్ డేటా అంటే ఇంటీజర్, నెంబర్ డేటా. ఓకేనా, సో ఈ డేటా టైప్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాయి అనమాట. నీ డేటా ఏ కైండ్ ఆఫ్ డేటా, నెంబరా, డేటా, లేకపోతే స్ట్రింగా, లేకపోతే ఇంకేదైనా అనేది ఈ డేటా టైప్స్ అనేవి డిఫైన్ చేస్తాయి. ఓకేనా, బట్ ఇప్పటి మట్టికి స్ట్రింగ్ అనేది ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్లో ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కేసెస్ నా నేమ్ కానీ, నా అడ్రస్ కానీ, ఓకే, నా ఫస్ట్ నేమ్, నా లాస్ట్ నేమ్, ఇవన్నీ కూడా మనకి స్ట్రింగ్ క్యారెక్టర్స్ అనుకుందాం, స్ట్రింగ్ రిప్రజెంటెడ్ డేటా అనుకుందాం. బట్ లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ I work for Amazon. Okay,
ఐ వర్క్ ఫర్ అమెజాన్. సో ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేశా. ఇది ఏంటి, అన్నీ కూడా ఆల్ఫాబెట్సే కదా, ఇది స్ట్రింగ్. నేను ఇది స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. ప్రింట్ చేసా, ఫైన్. ఇది ఏ డేటా టైపు, స్ట్రింగ్. ఓకే, పైథాన్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ అడ్వాంటేజ్ చూపెట్టడానికి కోడ్ రాస్తున్నా. ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా, ఫైన్. ఈ ప్రింట్ కామెంట్ అవుట్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తా, ఒక వేరియబుల్లో సమ్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్ ఉంది, ఫైన్. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ str1 ప్రింట్ చేస్తా దీన్ని. లైక్ ప్రింట్ చేయకపోతే మనకు కనబడదు, ప్రింట్ అంటే డిస్ప్లే చేయడం. ఇప్పుడు నేను చూపెడతా, చూడండి, క్లాస్ ఆఫ్ str. క్లాస్ ఆఫ్ str అంటే స్ట్రింగ్ అనమాట. మీకు ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్లో కూడా అదే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే టైప్, ఇప్పుడు స్ట్రింగ్ని పైథాన్లో ఏమంటామంటే, అక్కడ మనకు కనబడే కోడింగ్ వర్డ్ ఏంటంటే str. ఇంటీజర్ని ఇంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఈ కోడ్లో నేను డేటా టైప్ అనేది ఏం స్పెసిఫై చేయలేదు, ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయింది అనమాట. ఇది కూడా పైథాన్ యొక్క అడ్వాంటేజ్. మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు చూస్తే ఏదైనా ఒక వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేయాలని అంటే ఆ వేరియబుల్ యొక్క టైప్ ఏంటి అనేది, డేటా టైప్ ఏంటి అనేది మీరు స్పెసిఫై చేయాలి. బట్ పైథాన్లో ఆటోమేటిక్గా మీ యొక్క డేటాని బట్టి అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. ఆ టైప్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ నా స్ట్రింగ్ కాబట్టి ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ str2 అని ఇస్తా, 1 2 3. ఇదేంటి, ఇది స్ట్రింగ్ కాదు కదా, ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తున్నా str2ని. ఇది చూడండి, క్లాస్ ఇంట్. ఇంట్ అంటే ఏంటి, మళ్ళీ మీరు డాక్యుమెంటేషన్కి వెళ్తే ఇంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్, అంటే హోల్ నెంబర్స్. ఓకే, సో ఇది అనమాట పైథాన్ యొక్క మరొక అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్ట్రింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. స్ట్రింగ్ అనేది ఆల్ఫా న్యూమరిక్, ఇక్కడ వరకు క్లియర్. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఏదో స్టోర్ చేశా. అసలు ఈ వేరియబుల్ అంటే ఏంటి, ఇక్కడ నేను ఇది చూస్తే నా యొక్క వాల్యూని, నా యొక్క డేటాని ఈ వేరియబుల్లో స్టోర్ చేశా. ఈ వేరియబుల్ అంటే ఏంటి, నేను స్ట్రింగ్ని వేరియబుల్ ఎందుకు స్టోర్ చేస్తున్నా, ఆర్ ఒక వాల్యూని నేను వేరియబుల్ ఎందుకు స్టోర్ చేస్తున్నా అంటే, మనకి ఇంటర్నల్గా ఏమవుతుందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటాని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. అది నా మెమొరీలో, నా ల్యాప్టాప్ యొక్క మెమొరీలో ఎట్లా స్టోర్ అవుతుందంటే, కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఓకే, టెక్నికల్ టర్మ్స్ నేనేం మాట్లాడదలుచుకోలేదు, జస్ట్ ఈజీ టర్మ్స్తో మీకు చెప్పేస్తా. మెమొరీ స్టార్ట్. ఓకే, జస్ట్ ఈజీ టర్మ్స్లో మీకు చెప్పేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ మీ ల్యాప్టాప్లో మీరు ఒక ఫైల్ స్టోర్ చేయాలంటే ఏం చేస్తారు, మీ డ్రైవ్కి వెళ్తారు, ఒక ఫోల్డర్కి వెళ్తారు, ఆ ఫోల్డర్లో సంథింగ్ ఏదో ఫైల్ స్టోర్ చేస్తారు. సేమ్ వే నా నేమ్ నేను నా మెమొరీలో, నా ల్యాప్టాప్ యొక్క మెమొరీలో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇది కదా మెమొరీ. ఈ మెమొరీకి ఏముంటుంది అని అంటే కొన్ని అడ్రసెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క అడ్రస్ ఏంటంటే 1990, దీని యొక్క అడ్రస్ ఏంటంటే, ఈ బ్లాక్ యొక్క అడ్రస్ ఏంటంటే ఇది, ఈ బ్లాక్ యొక్క అడ్రస్ ఏంటంటే, ఇదంతా ఒకటే బ్లాక్, ఇదంతా ఒకటే బ్లాక్, ఇదంతా ఒకటే బ్లాక్ అనుకుందాం. ఓకే, ఇదంతా ఒకటే బ్లాక్ అనుకున్నాం కదా. సో ఎక్కడైతే నేను మెమొరీకి ఇక్కడ ఎప్పుడైతే నేను స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నానో అది మెమొరీలో కూర్చుంది, ఫైన్. ఆ మెమొరీకి ఏముంటుంది అని అంటే అడ్రస్ ఉంటుంది. ఓకేనా, ఐడెంటిటీ ఏంటంటే మనం స్టోర్ చేసుకున్న ప్లేస్ యొక్క ఐడెంటిటీ ఏంటంటే అడ్రస్ ఉంది. 1090 అనేది ఈ యొక్క స్టోర్ చేసిన దానికి అడ్రస్ అనమాట. బట్ నేను ఇక్కడ ఒక వాల్యూ కాబట్టి 19, ఇక్కడ 1090 అనేది మనం అర్థం చేసుకున్నాం. 1090 అంటే రజనీకాంత్ అనేది స్టోర్ అయింది. ఈ 1090 అడ్రస్లో రజనీకాంత్ అనే నేమ్ అనేది స్టోర్ అయింది అనేది నాకు అర్థమవుతుంది చూస్తుంటే. బట్ ఒక ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ స్టోర్ అయినాయి అనుకుందాం. అప్పుడు నేను ప్రతి ఒక్క అడ్రస్ నేను మైండ్లో పెట్టుకోగలుగుతానా, గుర్తుండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓన్లీ కొన్నే చూస్తున్నారు. మేబీ రేపు పొద్దున ఇట్లా చాలా ఉంటాయి, 3120 సంథింగ్ 4120 ఏవో వాల్యూస్ అన్నీ స్టోర్ అవ్వకుండా పోయినాయి. ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోలేను కదా. దాని పర్పస్ కోసం ఒక ఐడెంటిటీ, ఈ ఐడెంటిటీ నాకు వర్కౌట్ అవుతుంది, నేను గుర్తుపెట్టుకోలేను. సో ఈ మెమొరీ ఎక్కడైతే స్టోర్ అయిందో దీనికి నేమ్ ఇవ్వడమే వేరియబుల్.
ఇక్కడ నేనేమంటానంటే str1 ఆర్ నేమ్ అనేది నా యొక్క బ్లాక్ యొక్క నేమ్. ఈ బ్లాక్కి నేను నేమ్ ఇస్తున్నా అంతే. నేను రజనీకాంత్ అనేది స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. దాన్ని ఎట్లా స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా, నేమ్ అనే ఒక రిఫరెన్స్ ఇచ్చి ఆ నేమ్ అనే దాంట్లో రజనీకాంత్ అనేది పడాలి. సో ఇది ఎక్కడైనా స్టోర్ అవ్వనివ్వండి. 19 ఇక్కడ 90లో స్టోర్ అయింది, ఫైన్. ఆ 90లో స్టోర్ అయినప్పుడు ఈ రిఫరెన్స్ కూడా స్టోర్ అవుతుంది. నేమ్ అనేది కూడా నేను పెడుతున్నా, నా బ్లాక్ యొక్క నేమ్ నేను ఇస్తున్నా, అదేంటంటే నేమ్. సో అప్పుడు నేను ఈ నేమ్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా. ఇప్పుడు సాలరీ అని అంట, ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ 20. ఓకేనా. ఇప్పుడు సంథింగ్ ఇక్కడ పడింది అనుకుందాం 20. దానికి నేనేమి ఇస్తున్నా, సాలరీ అని గుర్తుపెట్టు, ఈ రిలేటివ్ నేమ్ ఇస్తున్నా. అప్పుడు నాకు ఈజీ అయిపోతుంది కదా, అడ్రస్ కంటే ఇది ఈజీ ఉంది కదా నేమ్స్ చెప్పడం. సో అదే వేరియబుల్. వేరియబుల్ అంటే ఈజీ టర్మ్స్లో నేమ్డ్ మెమరీ లొకేషన్. మీ యొక్క మెమొరీకి నేమ్ ఇవ్వడమే వేరియబుల్ అనమాట. సో ఆ నేమ్తో మనం యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు నేమ్ అని అంటే నా పేరు వస్తుంది, సాలరీ అని అంటే నా సాలరీ వస్తుంది. లేదు మీకు మల్టిపుల్ సాలరీస్ ఉన్నాయా, రజనీకాంత్ యొక్క నేమ్, రజనీకాంత్ యొక్క సాలరీ అట్లా పెట్టుకోండి. సో యాజ్ ఆఫ్ నో వేరియబుల్ అంటే ఏంటంటే నేమ్డ్ మెమరీ లొకేషన్. ఓకేనా. సో అదే నేను ఇక్కడ పెడుతున్నా, ఇది వేరియబుల్, దాంట్లో ఇది పెడుతున్నా. అది అడ్రస్ ఎక్కడన్నా పడనివ్వండి, నాకు ఇది గుర్తున్నంతసేపు నేను దీంట్లో ఉన్నది యాక్సెస్ చేసుకోగలుగుతా. సో అది అన్నమాట. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 నేమ్స్ ఉన్నాయన్నాను కదా, ఐ వర్క్ ఫర్ అమెజాన్. ఇంకొకటి ఏం చేస్తానంటే ఐ వర్క్ ఫర్ అమెజాన్, దెన్ str2 live in బెంగళూరు. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్రింట్ str1 ప్లస్ స్ట్రింగ్స్ మీద కొన్ని ఆపరేషన్ పర్ఫామ్ చేసి చూపెడతాం మామూలుగా ఎట్లా అవుతుంది అనేది. ప్రింట్ str1 అండ్ str2. మీకు ఇప్పుడు చూస్తే ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే రెండు చూడండి, ఐ వర్క్ ఫర్ అమెజాన్ అండ్ ఐ లివ్ ఇన్ బెంగళూరు. రెండు కూడా డిఫరెంట్ వేరియబుల్స్. జస్ట్ నేను అడిషన్ చేస్తా, ప్లేస్ చేస్తా. ఈ స్ట్రింగ్స్ని మనం ప్లేస్ చేస్తే ఏమవుతాయి అంటే కంబైన్ అవుతాయి. ఇక్కడ వరకు ఒక స్ట్రింగ్, ఓకేనా. దీన్ని ప్లేస్ చేస్తే ఏమవుతుంది అంటే ఇది యాడ్ అవుతుంది. ఓకే. దీని మధ్యలో ఇప్పుడు చూడండి, అమెజాన్ మధ్యలో ఇంకేదో యాడ్ చేద్దామని చూస్తున్నా. ఏం యాడ్ చేస్తానంటే ఒక స్పేస్ యాడ్ చేస్తా, అండర్స్కోర్ యాడ్ చేస్తా, జస్ట్ ఫర్ రిఫరెన్స్. ఇప్పుడు 3 వర్డ్స్ యాడ్ చేస్తున్నా, str1 ఒకటి, అండర్స్కోర్ ఒకటి, దెన్ str2. ఒకసారి మళ్ళీ ప్రింట్ చేస్తా. ఇప్పుడు చూడండి అండర్స్కోర్ వచ్చింది. సో స్ట్రింగ్స్ని మనం కంకాట్ చేయడం కానీ కంబైన్ చేయాలనుకుంటే ఇట్లా చేయొచ్చు. ఓకేనా. ఇదొక స్ట్రింగ్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి మనం స్ట్రింగ్ యొక్క మెథడ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తా. జస్ట్ మన ఎగ్జాంపుల్ కోసం రజనీకాంత్, దెన్ సిటీ వచ్చేసరికి వరంగల్, బెంగళూరు. ఓకే. సిటీ 2 వేరియబుల్స్ ఏవో 2 వేరియబుల్స్ క్రియేట్ చేసేసి దాంట్లో వాల్యూస్ అనేవి పెట్టేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ప్రింట్ దెన్ ఐ హ్యావ్ టు యూస్ కపుల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో దానికంటే ముందు మనం ఒకటి చేద్దాం. ప్రింట్ నేమ్ అనే దాంట్లో నుంచి 1 to 2 అనేవి రావాలి. జస్ట్ ప్రింట్ ఇట్, ఏమవుతుందో చెప్తా. 1 to 5 ఇద్దాం. ఓకే. ఇప్పుడు ఏదో ప్రింట్ అయింది, సంథింగ్ ఏదో ప్రింట్ అయింది. ఏంటిది అసలు? నేను 1:5 ఇస్తే ఏదో ప్రింట్ అయింది. ఏంటి అసలు అదంటే ఇండెక్సింగ్ అనమాట. మనం స్ట్రింగ్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇండెక్సింగ్ చేయవచ్చు అనమాట, స్లైసింగ్ చేయవచ్చు. స్లైసింగ్ ఆర్ ఇండెక్సింగ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా స్ట్రింగ్ స్టోర్ అవుతున్నప్పుడు ఎట్లా స్టోర్ అవుతుంది అని అంటే మనకి పైథాన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఇప్పుడు BAN సిటీ కదా, మనం సిటీ మీద కదా పర్ఫామ్ చేసింది. GALORE ఇది మన సిటీ నేమ్. దీనికి ఏంటంటే ఇండెక్సింగ్ పొజిషన్ ఉంటుంది అనమాట. ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0, 1, 2, 3, 4,
5 6 7 8 మనది ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు. సో మనం స్టోర్ చేస్తున్న ప్రతి స్ట్రింగ్కి ఈ ఇండెక్సింగ్ అనేది ఉంటుంది అనమాట, ఇది మస్ట్. ఓకేనా? ఇప్పుడు చూస్తే ఆల్వేస్ స్టార్ట్ విత్ 0, ఇది లాస్ట్ దానికి కూడా ఇండెక్సింగ్ ఉంటుంది. -1 -2 ఇట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. రివర్స్ వచ్చేసరికి ఇట్లా, ఫస్ట్ నుంచి వచ్చేసరికి 0 నుంచి, ఇది వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం, తర్వాత రివర్స్ దానికి వెళ్దాం. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది, మనం ఏదైతే స్ట్రింగ్ స్టోర్ చేస్తే దానికి ఒక ఇండెక్సింగ్ ఉంటుంది. బట్ నా కోడ్లో నేనేమిచ్చా, 1 నుంచి 5 వరకు ఇవ్వు అని చెప్తున్నా, 1 నుంచి 5 వరకు ఇవ్వు అని చెప్తున్నా. 1 నుంచి 5 వరకు ఏముంది, 1 నుంచి 5 వరకు మీరు చూస్తే ఏముంది, సంథింగ్ ఏదో ఉంది, ANG. సారీ, మనం దేని మీద చేస్తాం, నేమ్ మీద చేస్తాం, సిటీ మీద ట్రై చేద్దాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ సిటీ మీద ఉంది కదా, సిటీ మీద ట్రై చేద్దాం. జస్ట్ వీ విల్ కంపేర్ బోత్ ద థింగ్స్. ఇక్కడ చూడండి, ANGA కదా. ఇప్పుడు మనకి ఎక్కడి వరకు వచ్చింది, ANGA ఇక్కడ వరకు వచ్చింది. డిలీటెడ్, ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది. ఏంటంటే 1,5 అని అంటే 1 నుంచి 5 లోపు, 1 ఈ లాస్ట్ది రాదు, లాస్ట్ది ఎప్పుడైనా రాదు, 1 నుంచి ఇక్కడ వరకు వస్తుంది, లాస్ట్కు ముందు ఏదైతే ఉంటుందో అది వస్తుంది అనమాట. సో 1 నుంచి 5 అని అన్నాం కదా, 4 వరకు వస్తుంది. -1 అన్నమాట, n-1 అంటే 4 వరకు వచ్చిందా, ఎస్ వచ్చింది, ANGA అదే వచ్చింది మనకి. సో ఈ స్ట్రింగ్ ఇండెక్సింగ్ ఇట్లా వర్కౌట్ అవుతుంది అనమాట. 0 నుంచి స్టార్ట్ అవుతుంది, మన స్ట్రింగ్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో 0 నుంచి అక్కడి వరకు మనకి ఇండెక్సింగ్ అనేది ఉంటుంది, పొజిషనింగ్. ఆ పొజిషనింగ్ బట్టి మీరు ఏదైనా నాకు 1 to 4 కావాలి, 1 to 5 కావాలి, లేదు 0 నుంచి 8 వరకు కావాలి, సంథింగ్ ఏదో స్లైసింగ్ చేయాలన్నప్పుడు ఈ ఇండెక్సింగ్ మీరు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కేసు మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి లాస్ట్ నెంబర్ నేను ఏమి ఇవ్వాలి, అట్లాంటప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే, ఏమి ఇవ్వనప్పుడు లాస్ట్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు పాపులేట్ అవుతుంది. ఎందుకు, నేను 1 నుంచి స్టార్ట్ చేయమంటున్నా, ఎండింగ్ పొజిషన్ నేను చెప్పట్లా. ఎండింగ్ పొజిషన్ మీరు చెప్పినప్పుడు ఆల్వేస్ అదే లాస్ట్ ఏదైతే ఉంటుందో ఈ మనకి లాస్ట్ అక్కడి వరకు వస్తుంది అనమాట. 1 నుంచి వచ్చింది చూడండి, ఎందుకు, B అనేది 0, A అనేది 1 కదా, సో A నుంచి స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 నుంచి అంట, 2 నుంచి అని అంటే N నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇవ్వను, మళ్ళీ లాస్ట్కి 8 అని అంట, 7 అని అందాం. ఫర్ ఎగ్జాంపుల్ కేసు 7 అని అందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఈ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ నుంచి వస్తుంది. నేను ఎందుకు స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వలేదు, కాబట్టి స్టార్ట్ 0 నుంచి అవుతుంది. బట్ ఎండింగ్ పొజిషన్ వచ్చేసరికి ఏంటి, 7 అంటే n-1 కదా. n-1 అంటే మన ఒకసారి ఎక్సెల్కి వెళ్ళండి, 6th పొజిషన్ ఎక్కడ ఉంది, O వరకు రావాలి. O వరకు వచ్చిందా లేదో ఒకసారి కంపేర్ చేసుకోండి, O వరకు వచ్చింది. సో ఇదన్నమాట స్ట్రింగ్ స్లైసింగ్ అని అంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ -V కూడా చూద్దాము. ప్రింట్ సిటీ -2 వరకు అందాం, -2. ఓకే, జస్ట్ ప్రింట్ ఇట్. ఇక్కడ చూడండి, -2 వరకు వచ్చింది. -2 అంటే ఏంటి, -2 అంటే ఏంటంటే ఇది కదా, ఆర్కి ముందు ఏంటి, ఓ వరకు వచ్చేసింది, అనమాట. సో ఇది చెప్పేదానికంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఇండెక్సింగ్ పొజిషన్స్ కనుక మీకు అర్థమై ఉంటే, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇట్లా ఉంటుంది, రివర్స్కి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది, -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఏదైతే ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాకెట్లో 1 నుంచి 5 వరకు ఇవ్వాలని అంటే 5 వరకు రాదు, ఈ లాస్ట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్టింగ్ పొజిషన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ 5 ఉంది చూసారా, అది ఏంటంటే n-1. ఇక్కడ n ఏంటి, 5, -1 అంటే 4. సో ఈ 4 వరకు వస్తుంది, ఈ 4 వరకు వస్తుంది. 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా? సో అదనమాట స్ట్రింగ్ స్లైసింగ్ గురించి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొంచెం డీటెయిల్గా స్ట్రింగ్ యొక్క ఆబ్జెక్ట్స్ ఆర్ మెథడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.